సార్ త్రిబుల్ ఆర్ కస్టోడియల్ కేసు సంబంధం చూసుకున్నట్లయితే ప్రధానంగా సునీల్ నాయక్ అనే అరెస్ట్ అంశం చూసుకున్న ఒక నాటకీయ పరిణామాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక లీగల్ సమస్యలు అనేవి చాలా వరకు కూడా బీహార్ రాష్ట్రం వర్సెస్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో వర్సెస్ అనే ఇష్యూ జరుగుతుంది. అసలు ఏమంటారు? అసలు ఈ యొక్క లీగల్ పరంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా అధిగమించాలా? లేదంటే అరెస్ట్ ఏ విధంగా పాసిబుల్ అవుతాయి? ఏంటి దీని మీద అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు? జనరల్‌గానండి సెక్షన్ 218 బిఎన్ఎస్ఎస్ ప్రకారం అయితే సివిల్ సర్వెంట్స్‌ని ఎవరినైనా అదుపులోకి తీసుకోవాలంటే ఏ కారణం చేతైనా వాళ్ళు ఆ గవర్నమెంట్‌ని పర్మిషన్ తీసుకొని అరెస్ట్ చేయాల్సి ఉందండి నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు డెప్యుటేషన్ మీద అనేక చోట్ల చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేయాలంటే డెఫినెట్‌గా ఒక కోర్టు ఆర్డర్ కనుక ఉంటే 41A నోటీస్‌తో పాటు ఆర్డర్‌ని జతపరచాల్సిందే తప్పితే సింపుల్‌గా 41A నోటీస్ చూపించి కారణం లేకుండా అరెస్ట్ చేస్తానంటే చట్టం బిఎన్ఎస్ఎస్ 218 కింద అది జరగకూడదండి. మన రాష్ట్రంలో చూసుకున్నట్టయితే వీళ్ళు అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ చూపించారే తప్పితే ఆ కారణం అనేది చెప్పకుండా ఆ వారెంట్‌తో చేయాలని చూశారు. ఆ సందర్భంలో వీళ్ళు అది కోరే సమయానికే పాట్నా హైకోర్టులో ఒక ప్రొటెక్షన్ ఆర్డర్ అనేది ఇచ్చింది ఈ క్లాజ్ కింద. అది అమల్లో ఉంది ఇప్పటివరకు మనందరికీ తెలిసి. అటువంటి సందర్భంలో గుంటూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది కదా అని అరెస్టు చేస్తే అది ఆ అరెస్ట్‌కి కోర్టు ప్రొనౌన్స్ చేయడమే జరిగింది తప్పితే ఆర్డర్ కాపీ పోలీసులు లేదా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాపీకి అప్లై చేసి తీసుకోవాల్సింది తప్పితే వెంటనే చెప్పిన రోజే చెప్పిన నిమిషంలోనే ఆర్డరు ఏ కేసులోనూ ఇవ్వడం జరగదండి. సివిల్ కేసే కాదు, క్రిమినల్ కేసే కాదు. అటువంటి సందర్భంలో వీళ్ళు ఆర్డర్ తీసుకోకుండా అక్కడ అమలుపరచాలని ఒక ఆలోచన చేసినట్టున్నారు. ఆ ఆలోచన నాకు తెలిసి తప్పు. ఎందుకంటే ఆ అమలు చేయడానికి ముందు వీళ్ళు రీకాల్ పిటిషన్ అనేది వేశారు. అది ఏ కారణం చేత అర్జెన్సీ యొక్క పరిగణలోకి తీసుకుని కానీ దేనికైనా తీసుకుని అది నెంబరింగ్ అయింది. అది నెంబర్ అయినప్పుడు అడ్మిట్ అయినప్పుడు అంతకుముందు ఇచ్చిన ఆర్డరు పెండెన్సీలో పడుతుందండి. వెంటనే అమలు చేయమని చెప్పి ఏ కోర్టు కూడా ఇవ్వదు. పైగా ఇవాల్టి రోజున ఇద్దరు వాదనలు అడ్మిషన్కి వాదనలు వింటామని చెప్పి కోర్టు స్పష్టంగా చెప్పింది. ఆ స్పష్టత కోసం వేచి చూడాల్సిందే. అదీయు కాక 3వ తారీఖు వరకు ఉన్న ఆర్డర్ని ముందే అమలుపరచాలని చేయడం అది నాకు తెలిసి కరెక్ట్ చర్య కాదు. ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రతిదానికి. ఆ ప్రొసీజర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫాలో అవ్వట్లేదని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే 3వ తారీఖు నుంచి కూడా ఎక్స్టెన్షన్ ఇవ్వటానికి కానీ పిటిషన్ వేసుకుంటే ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. అటువంటి సమయంలో వీళ్ళే చేయడం, పైగా లోయర్ కోర్టు అడ్మిట్ చేసింది. అడ్మిట్ చేసినప్పుడు వాదనలు వింటా అని చెప్పి ఆ స్పష్టత చెప్పినప్పుడు వేచి చూడాల్సిందే తప్పితే తొందరపడి ఆయన తప్పు చేశారు, ఆర్డర్లు జతపరచకుండా ఒక 41A నోటీస్ అరెస్ట్ చేయడం అనేది ఇంకొక రాష్ట్రంకి వెళ్ళి అది తప్పండి. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా మనం చూసాం ఈ కేసులో సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ కాల. ఆఫ్టర్ థాట్గా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత చేశారనే స్పష్టత తెలుస్తుంది. కాబట్టి ఆ డైరీ షీట్లో చాలా మెన్షన్ అయి ఉండాలి. అదే అందుకని ఇది డిస్క్రిషన్ జడ్జీల యొక్క అభిప్రాయం. పైగా హైకోర్టు ఇచ్చిన తర్వాత ఇంకో కోర్టు ఇచ్చిన తర్వాత పక్క కోర్టు ఎప్పుడు గౌరవిస్తుందో తప్పితే ఏ కేసులో అయినా సరే వెంటనే తన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా కూడా ఆలోచించి చేసేది. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులు అనుకున్నంత త్వరగా జరిగే ఇష్యూ మటుకు కాదు. ఎప్పుడు పక్క కోర్టుని మరో కోర్టు గౌరవిస్తుంది తప్పితే తొందరపడి ఏ నిర్ణయం తీసుకోదండి. అది నా అభిప్రాయం. ఏదైతే రీకాల్ అంశం సంబంధించి సునీల్ నాయక్ తరపున
ఆ రీకాల్ నోటిఫికేషన్ ఇవ్వడం కావచ్చు, దాని మీద ఈరోజు ఒక ఏదైతే వాదన విన్న తర్వాత ఒక తీర్పు అనేది దానికి సంబంధించి ఇస్తానని చెప్పేసి న్యాయాధికారి చెప్పిన నేపథ్యంగా అనిపిస్తుంది. అయితే ప్రాసిక్యూషన్ తరపున ఇటువంటి రీకాల్ అనే అంశం అనేది చట్టవిరుద్ధం అంటూ కూడా రాజేంద్ర ప్రసాద్ ఆయన వినిపించారు. అలాగే ఇక ఆల్రెడీ ఒకసారి బెయిల్ పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసిన తర్వాత పాట్నా కోర్టు అంశం సంబంధించి ఎట్లా ఇస్తారు. అయితే హైకోర్టుకి వెళ్ళాలి లేదంటే సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్న తీరు కూడా చూస్తున్నాం. అసలు ఏంటి ఈ వెర్షన్ మొత్తం ఈ రీకాల్ అంశం కావచ్చు, ఇది చట్ట విరుద్ధంగా అని రాజేంద్ర ప్రసాద్ అనడం కావచ్చు ప్రాసిక్యూషన్ నుంచి. సో ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు? రీకాల్ అడ్మిట్ అయిన తర్వాత ఫ్రెష్గానే చూస్తాం అనేది జరుగుతుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే గతంలో కొన్ని ఆర్గ్యుమెంట్స్ వినకపోవచ్చు వాదనలు, ఆ వాదనల వల్ల అప్పుడు ఒక ఇదే వచ్చి ఇప్పుడు రీకాల్ చేసిన తర్వాత ఆ గత కేసులో ఇచ్చింది దాన్ని ఎమెండ్ చేసి ఆర్డర్ ఇవ్వచ్చు, లేకపోతే రిజెక్ట్ కూడా చేయొచ్చు. అందుకని ఇది చట్టపరమైన లీగల్ డెఫినేషన్ తప్పితే ఇది చట్ట విరుద్ధం మటుకు అవదండి. ఎందుకంటే ఇప్పుడే చెప్పా, సివిల్లో మ్యాటర్లో కానీ క్రిమినల్ మ్యాటర్లో కానీ ఫ్యాక్ట్స్ అనేది ఒకటి ఉంటే పక్క కోర్టుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని తమిళనాడు గవర్నమెంట్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆ యొక్క నిబంధనల ప్రకారం. అలాగే ఒక డెసిషన్ తీసుకునేప్పుడు ఈ కోర్టు ఆ కోర్టుని హానర్ చేస్తుంది. అదీగాక మొట్టమొదటిసారి ఇచ్చిన పిటిషన్ రద్దే చేయొచ్చు, మార్చొచ్చు. కేవలం దీంతో ఇది కాకపోవచ్చు. ఇప్పుడే చెప్పా, దీన్ని ఎక్స్టెండ్ కూడా చేయొచ్చు. బీహార్ గవర్నమెంట్ పర్మిషన్ కాబట్టి ఆ జీవో పాస్ చేయడంలో కేవలం మనం ఇచ్చే 41A కారణాలు లేకుండా ట్రాన్సిట్ వారెంట్ అనేది వాళ్ళు ఇవ్వరు. అందుకని పాట్నా హైకోర్టు ఇచ్చిన దీనికి బీహార్ గవర్నమెంట్ ఒక హోమ్ మినిస్ట్రీ డీజీపీ లెవెల్ ఇచ్చిన ఆర్డర్ కాబట్టి గౌరవించి తీరుతారని నా అభిప్రాయం. సార్ ఈ అరెస్ట్ సంబంధించి అంటే RRR కస్టడీ కేసు సంబంధించి A7గా ఇక్కడ ఉన్నారు సునీల్ నాయక్. అలాగే అరెస్ట్ చేసేందుకు కూడా ఇటు ఎస్పీ విజయనగరం ఎస్పీ అనేటువంటి దామోదర్ మరి అక్కడికి పాట్నా వెళ్ళి అక్కడ ఒకసారి అరెస్ట్ చేసే నేపథ్యంలో కొన్ని నాటకీయ పరిణామాలు అన్నీ కూడా చోటు చేసుకున్నాయి. తర్వాత ఈ లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా పరిణామాలు ఇలా జరిగినాయి. సో నెక్స్ట్ తదుపరి కార్యాచరణలో భాగంగా ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ విధంగా మనం ముందుకు వెళ్తారు, అలాగే అతన్ని అరెస్ట్ చేసి తీసుకురావాలంటే అసలు లీగల్ ప్రొసీడింగ్ ఎట్లా ఉంటాయి ఏంటి అసలు? ఒక పాట్నా హైకోర్టు ఇచ్చింది కనుక వాళ్ళు అమలుపరచాలి, లేకపోతే దాన్ని ధిక్కరించాలి అనుకుంటే వీళ్ళు కేవలం సుప్రీంకోర్టుకే అధికారి. అన్ని హైకోర్ట్స్కి సుప్రీంకోర్టే అధికారి. అందుకని వాళ్ళు మళ్ళా హైకోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది మన భారతదేశంలో ఉన్న అన్ని హైకోర్ట్స్ కంటే కూడా పెద్దది ఎపెక్స్ కోర్టు అంటాం. అందుకని వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ తేవాల్సింది తప్పితే ఆర్డరు ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినా కూడా ఇది జరగదు అని నా అభిప్రాయం. నేను ఇప్పుడే చెప్పా, దీన్ని ఎక్స్టెండ్ చేసే అవకాశం కూడా పాట్నా హైకోర్టుకు ఉంటుంది. పిటిషన్ వాళ్ళు అక్కడ అడ్వకేట్స్ కనుక ఈ తీరుని చూసి వాళ్ళు మరో పిటిషన్ పడేస్తే ఈ 30 రోజుల నుంచి మరో 30 రోజులు గడువు కూడా పెంచే అవకాశం అనేది ఏర్పడుతుంది. గుంటూరు కోర్టులో మరి ఈ యొక్క అంశాల కేసు సంబంధించి ఏ విధంగా తీర్పు వచ్చే అవకాశం ఉండొచ్చు, అలాగే లీగల్ పరంగా ఎటువంటి అంటే ముందుకు వెళ్ళే అవకాశం భవిష్యత్తులో ఈ కేసుకి సంబంధించిన వరకు చెప్పా కదండి, గతంలో తప్పేమైనా జరిగితే దాన్ని ఎమెండ్ చేసి ఇటువంటి ఆర్డర్ పాస్ చేయొచ్చు, లేదా రద్దు కూడా చేయొచ్చు. అది కేవలం లీగల్ బ్యాటిలే తప్పితే అంశాలను బట్టి న్యాయాధికారి డిసైడ్ చేస్తారు తప్పితే ఇమీడియట్గా దీనికి ఆంధ్ర పోలీసుల మటుకు అవకాశం అనేది తక్కువ కనపడుతుంది.